ఉండేటటువంటి కలుషాలన్నీ కూడా నెమ్మదిగా క్షీణించడం మొదలు పెడతాయి. కాబట్టి ఏ విధంగా అయితే ఇప్పుడు ఒక చిన్న ఒక విషపు బొట్టు ఉందనుకోండి, నాగుపాము యొక్క విషం ఉందనుకోండి, ఆ నాగుపాము యొక్క విషము ఒక చుక్క ఒక డ్రాప్ తీసుకుని నోట్లో వేసుకున్నారనుకోండి, ఏమవుతుంది? గోయిందా, 10 నిమిషాల్లో వెళ్ళిపోవటం గ్యారెంటీ. ఇప్పుడు అదే పాయిజన్ విషం చుక్క ఒక గ్లాసు నీళ్ళల్లో కలుపుకొని తాగారనుకోండి, కొంచెం టైం పడుతుంది అంతే. ఇదివరకు ఏంటంటే ఒక 10 నిమిషాల్లో చచ్చిపోయేవాడు, ఇప్పుడు మహా అయితే ఒక అరగంట గంటలో చచ్చిపోతాడు. ఇప్పుడు అదే విషపు చుక్క ఒక బిందెడు నీళ్ళల్లో వేసామనుకోండి, ఇంకొంచెం ఎక్కువ టైం పట్టచ్చు, ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇంకోటి ఏదో అవుతుంది, ఒకవేళ చావకపోయినా కానీ పిచ్చి పట్టడం ఏదో ఒకటి అవుతుంది, స్లో పాయిజనింగ్. అదే విషపు చుక్క ఒక ట్యాంక్ నిండా వేసాం, ఒక పెద్ద ట్యాంకు నిండా వేసాం, దాని ఎఫెక్ట్ తగ్గిపోతుంది కదా. మహా అయితే ఓ రోజు బేదులు పట్టుకుంటాయి అంతే. అదే విషపు చుక్క ఓ పెద్ద రిజర్వాయర్లో వేసామనుకోండి, దాని ప్రభావం ఏమన్నా ఉంటుందా? నెగ్లిజిబుల్. అట్లాగే ఈ కర్మయోగం కూడా ఏంటంటే, మనం చేసినటువంటి పాపాలు అనేటువంటివి లోపల ఉంటాయి. కర్మయోగం ఏం చేస్తుందంటే ఈ పుణ్యం యొక్క సంఖ్యని పెంచుకుంటూ పోతూ ఉంటుంది. దాంట్లో మనం చేసినటువంటి 10 పాపాలు అయితే నువ్వు ఒక 100 పుణ్యకార్యాలు కనుక చేస్తే, నిష్కామ కర్మ కనుక చేయగలిగితే, ఆ నిష్కామ కర్మలో ఏమవుతుంది? నువ్వు చేసినటువంటి స్వార్థపూరితమైనటువంటి కర్మలు 10 అయినప్పటికీ కూడా ఒక 100 నిస్వార్థ కర్మలు చేసినప్పుడు దాంట్లో వీటి ప్రభావం అనేటువంటిది నెమ్మదిగా డైల్యూట్ అయిపోతుంది. దాని యొక్క ప్రభావం కానీ దాని యొక్క శక్తి కానీ మన వ్యక్తిత్వం మీద చూపించదు. మహాత్ములందరూ కూడా ఏం చేస్తుంటారు? ఈ విధమైనటువంటి స్థితిలో ఉండటమే కాక సర్వభూత హితేరతాః, అన్ని ప్రాణుల యొక్క హితాన్ని కోరుకుంటారు వాళ్ళు. సర్వభూత. అందుకనే మహాత్ముల్ని మీరు ఎప్పుడన్నా గమనించండి, వాళ్ళు చాలామంది మహాత్ములు, మీ సత్యసాయిబాబా గారిని తీసుకోండి, లేకపోతే గణపతి సచ్చిదానంద స్వామీజీని, చిన్మయానంద స్వామీజీని, వీళ్ళంతా ఏంటంటే జ్ఞాన పరిపూర్ణులు, జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు. అయితే ఆ జ్ఞానాన్ని పొంది అంతఃకరణం శుద్ధి అయినటువంటి వాళ్ళు ఉండరండి, అట్లా ఉండిపోరు, వాళ్ళుగానే ఉండిపోరు. సర్వభూత హితేరతాః. అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు ప్రారంభిస్తారు వాళ్ళు. మీరు ఎక్కడన్నా గమనించండి, ఇండియాలో మోస్ట్ సక్సెస్ఫుల్ సేవా కార్యక్రమాలు ఎవరి ద్వారా జరుగుతున్నాయంటే కేవలం హిందూ ఆర్గనైజేషన్స్ ద్వారా జరుగుతున్నాయి. కేవలం హిందూ ఆర్గనైజేషన్స్ ద్వారా. మిగతా అన్నీ కూడా ఎక్కడన్నా చూడండి, ప్రైవేట్ ఎన్జిఓస్ కానివ్వండి, ఇతర ధర్మాల ద్వారా జరుగుతున్నటువంటివి కానివ్వండి, అన్నీ కూడా స్వార్థపూరితమైనటువంటివే. నిస్వార్థంగా జరిగేటటువంటి ఏవైనా సేవా కార్యక్రమాలు ఉన్నాయి అంటే మన హిందూ ధర్మంలో మన మహాత్ములు స్థాపించినటువంటివి. ఢిల్లీలో అదేది గుజరాత్ స్వామీజీ, ఆయన పేరేంటి, స్వామినారాయణ ట్రస్ట్ ద్వారా ఎంతెంత గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. వీళ్ళందరూ ఏంటి, ఎందుకని స్టార్ట్ చేయాల్సి వచ్చింది? వాళ్ళు కేవలం తమలో తామే ఉండటం కాదండి, అందరిలో తమ యొక్క స్వరూపాన్ని చూస్తారు కాబట్టి ప్రతి దాంట్లోనూ తమ తత్వాన్ని. అందుకనే వాళ్ళు గోశాలలు పెడుతూ ఉంటారు, జంతు సేవ చేస్తూ ఉంటారు. చిన్మయ మిషన్లు కూడా, చిన్మయ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్, CORD, కార్డ్ అంటారు అనమాట. హిమాచల్ ప్రదేశ్లో సిద్ధబరిలో దాని హెడ్ క్వార్టర్స్. డాక్టర్ క్షమా మైత్రే అని చెప్పి పద్మశ్రీ అవార్డు విన్నర్ ఆవిడ దీన్ని లీడ్ చేస్తూ ఉంటుంది. స్వామి చిన్మయానంద్ గారు ప్రారంభించారు ఆ రోజుల్లో కార్డ్, చిన్మయ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్. ఎందుకని? సేవ చేద్దాం, విద్యాలయాల ద్వారా, వైద్యాలయాల ద్వారా, కాలేజెస్ ద్వారా, రూరల్ సర్వీస్ ద్వారా. సర్వభూత హితేరతాః. ఆ సర్వభూతాల్లో ఉండేటటువంటి ఆత్మతత్వాన్ని ఒకటిగా తనుగా భావిస్తారు కాబట్టి ఎవరికి ఏ చిన్న నొప్పి జరిగినా, ఏ చిన్న కష్టం వచ్చినా వాళ్ళకి జరిగినట్టు భావిస్తారు వాళ్ళు. అందుకోసమని సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా టేకప్ చేశారు. సున్నితమైనటువంటి మనస్కులు వాళ్ళు. పైకి చూడడానికి గాంభీర్యంగా కనిపిస్తారు కానీ చాలా సున్నితమైనటువంటి మనస్సు ఉంటుంది వాళ్ళకి. సమాజం కోసం, భక్తుల్ని కంట్రోల్ చేయడం కోసం, క్రమశిక్షణలో పెట్టడం కోసం కొన్నిసార్లు వాళ్ళు కఠినంగా ఉండాల్సి వస్తుంది.
అది వాళ్ళ కోసం కాదు, మన కోసం. అది వాళ్ళు కోపాన్ని తెచ్చుకుంటారు, అదర్వైజ్ కోపం వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. సర్వభూత హితే రతాః. కాబట్టి చిన్నద్వైదాయతాత్మానః ఋషయః బ్రహ్మ నిర్వాణం లభంతే. అటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మ నిర్వాణాన్ని పొందినటువంటి వాళ్ళు అని చెప్పి, కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. ఇక్కడ కూడా ఇంకొన్ని 2-3 లక్షణాలు చెప్పారండి. కామక్రోధ వియుక్తానాం, కామక్రోధాల నుంచి బయటపడినటువంటి వాళ్ళు. యతచేతసాం అంటే చేతస్ అంటే మనస్సు, యత దాన్ని కంట్రోల్లో ఉంచుకున్నటువంటి వాళ్ళు. విదిత ఆత్మనాం ఆత్మతత్వాన్ని ఎరిగినటువంటి వాళ్ళు. యతీనాం అటువంటి యతులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అభిత బ్రహ్మ నిర్వాణం వర్తతే. అభిత వెంటనే వాళ్ళు బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతారట. ఇక్కడ ఏంటంటే, సార్ ఇప్పుడు బ్రహ్మ నిర్వాణం అనేది ఏదో చెప్తున్నారు కదండి, అది మోక్షం అంటున్నారు కదండి, బ్రహ్మలో సాయుధ్యం పొందడం అని చెప్తున్నారు కదండి, ఆత్మ సాయుధ్యం అని చెప్తున్నారు కదా, అది ఎంత టైం పడుతుందండి? ఎంతసేపు చేయాలి ఈ ప్రయత్నము, యోగము, ధ్యానము ఇవన్నీ ఎంతకాలం చేయాలి? చాలామందికి ఇది ఒక డౌట్ అండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రోగం వచ్చింది, మందు అడిగాం, మందు ఇచ్చారు ఆయన. వాళ్ళ దగ్గర ఒక విచిత్రమైన ప్రిస్క్రిప్షన్ రాస్తారు. ప్రిస్క్రిప్షన్ రాసిన తర్వాత ఎప్పుడన్నా వాళ్ళ ప్రిస్క్రిప్షన్స్ చూడండి, ఏం చేస్తారంటే ఒక 0 పెడతారు, మధ్యలో గీత గీస్తారు, మళ్ళీ ఇంకో 0 పెడతారు. దాని అర్థం ఏంటి చెప్పండి? ఆ ట్యాబ్లెట్ని ఏం చేయాలి? పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి. ఇంకొకసారి ఏం చేస్తారంటే ఒక 0 పెట్టి, గీత పెట్టి, 0 పెట్టి, ఇంకో గీత పెడతారు, ఇంకో 0 పెడతారు. దాని అర్థం ఏంటి? ఉదయం మధ్యాహ్నం 3 పూట్ల తీసుకోవాలి. ఇదంతా అర్థమైంది. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల తీసుకోవాలండి. మళ్ళీ వెంటనే, సార్ తిన్న తర్వాత తినక ముందా? అది బయట ఆడు చెప్తారులేండి అంటారు. డాక్టర్లు ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పరు. చెప్పకుండా ఏం చేస్తారంటే బయట వాళ్ళ ఫార్మసీ ఉంటుంది కదా, ఆ ఫార్మసీలో వాళ్ళు చెప్తారులేండి, ఆ మందులు అమ్మే షాప్లో వాళ్ళు చెప్తారు. అక్కడ రాసి ఉంటుంది అనమాట. వాళ్ళ దగ్గర కవర్లు ఉంటాయి, ఆ కవర్ మీద రబ్బర్ స్టాంపులు వేసి ఉంటాయి అనమాట. ఆ రబ్బర్ స్టాంపుల మీద రాసి ఉంటుంది. ఊ అంటే ఉదయం, మా అంటే మధ్యాహ్నం, రా అంటే రాడు. వాళ్ళు రాస్తారు, దానికి ఒకటి సిస్టమ్ ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత అవన్నీ తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రతివాడు అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ ఎన్నాళ్ళు వాడాలి సార్, ఇది ఎంతకాలం వాడాలి? ఆయన రాస్తాడనమాట, నువ్వు 10 రోజులు వాడిన తర్వాత తగ్గిపోయిందా నా దగ్గరికి రావద్దు, తగ్గలేదా మళ్ళీ రా. కొంతమంది ఏం చేస్తారంటే నువ్వు తగ్గినా తగ్గకపోయినా మళ్ళీ ఒకసారి వచ్చి కనిపించంటారు. చాలామంది ఏంటంటే, కొంతమంది ఈ మధ్య డాక్టర్లు ఏం చేస్తున్నారంటే, బాబు నువ్వు మళ్ళీ రావద్దురా అంటారు. తగ్గిపోతే ఇంక రావద్దు మా దగ్గరికి అంటారు అనమాట. వాళ్ళకు కూడా కావాల్సింది అదే, ప్రెషర్ తగ్గుతుంది అనమాట. ఎంతకాలం? మనము అంతే, సాధనలు చేస్తున్నాం, తపస్సులు చేస్తున్నాం, ధ్యానాలు చేస్తున్నాం, జపాలు చేస్తున్నాం, పూజలు ఇవన్నీ చేస్తున్నాం, యోగాన్ని ఆచరిస్తున్నాం. ఎంతకాలం చేయాలి సార్ ఇది? ఇక్కడ చెప్తున్నారు దాని టైం ఏంటంటే, దానికి మీటర్ ఏంటంటే కామక్రోధ వియుక్తానాం. ఏం చేయాలయ్యా నువ్వు? బ్రహ్మ సాయుధ్యాన్ని పొందాలంటే ఏం చేయాలి? కామక్రోధాలని విడిచిపెట్టు. కామక్రోధాలని విడిచిపెట్టేయగలిగితే, ఏ రోజైతే నువ్వు కామక్రోధాలని విడిచిపెడతావో ఆ రోజు నీకు లభించేటటువంటిది ఏంటి? బ్రహ్మ సాయుధ్యం. ఇప్పుడు సార్ దానికి ఎన్నాళ్ళు పడుతుంది? నీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది నాయన. అది నా చేతుల్లో ఉండదు, గురువు చేతుల్లో ఉండదు, శాస్త్రం చేతుల్లో ఉండదు. మన యొక్క ప్రయత్నం యొక్క తీవ్రత మీద, శాస్త్రం పట్ల మనకు ఉండేటటువంటి నమ్మకం మీద, మన గురువు యొక్క సందేశం మీద,
దాని మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఇన్నాళ్ళు చేస్తే ఇది వస్తుందండి, ఇన్నాళ్ళు చేస్తే ఇది వస్తుందండి అని చెప్పడానికి లేదు. మండల దీక్షలు అట్లా ఏం ఉండవు దీంట్లో, చేయాల్సిందే. కాబట్టి ఎద్దులైనటువంటి వాళ్ళు ఇప్పుడు చూడండి, సదాశివ బ్రహ్మేంద్ర స్వామి పేరు విన్నారా? సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కీర్తనలు, అద్భుతమైనటువంటి కీర్తనలు రాశారు ఆయన. ఆయన రాయటమే కాదు, ఆయన పాడారు. ఆయన మంచి లిరిసిస్ట్, అద్భుతమైనటువంటి సంస్కృత పాండిత్యం ఉంది ఆయనకి. పాండిత్యంతో పాటు ఆయనకు ఉన్నటువంటిది ఏంటంటే సంగీత విద్వాంసుడు ఆయన. స్వరాలు కట్టగలడు, స్వరాలకు అనుగుణంగా చక్కగా లిరిక్ని రాయగలడు ఆయన. అటువంటి వాడు. చిన్నప్పుడు ఏంటంటే ఆయన పేరు సదాశివుడు అనేది, శివుడు సదాశివుడు సదాశివుడు అనేవాడు. ఆయన మంచి చిన్నప్పటి నుంచే మంచి పాండిత్యం ఆయనకి, చాలా మంచి పాండిత్యం. అల్లరి చిల్లరిగా తిరుగుతుండేవాడు, అందరితో డిస్కషన్స్ చేస్తూ, ఈ వేదాంత డిస్కషన్స్ చేస్తూ, తనకున్నటువంటి ప్రజ్ఞాపాఠవాలన్నీ అందరికీ ప్రదర్శిస్తూ అట్లా కొంచెం అల్లరి చిల్లరిగా తిరుగుతుండేవాడు. ఎప్పుడో టైంకి ఒక టైం అంటూ లేదు, ఏదో ఒక టైంకి వచ్చి ఇంట్లో తినేవాడు, మళ్ళీ పోతుండేవాడు, తిరుగుతుండేవాడు. అట్లా 16 ఏళ్ళ వయసు వచ్చింది, ఇది తిరుగుతున్నాడు. మామూలుగా జనరల్గా ఏంటంటే ఆ రోజుల్లో ఒక ఇది ఉండేది, నానుడి ఏంటంటే పిచ్చి కుదరాలంటే ఏం చేసేవాళ్ళు, వీళ్ళు చేసేవాళ్ళు. కాబట్టి వీళ్ళ అమ్మా నాన్న కూడా అనుకున్నారనమాట, వీడికి పెళ్లి చేసేద్దాం, ఇంట్లో కట్టుబడి ఉంటాడు వీడు అనుకుని ఓ 12 ఏళ్ళ అమ్మాయిని తీసుకుని వచ్చి పెళ్లి చేసేసారు. పాపం ఈయనకప్పుడు 16 ఏళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఆ 12 ఏళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉంది, ఇంకా కాపురానికి రాలా. ఈయన ఇంట్లోనే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. అట్లా అయిపోయింది. ఒక 2 ఏళ్ళు గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత ఓ రోజు ఇట్లాగే అటు ఇటు తిరిగి ఇంటికి వచ్చాడు ఆయన. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మని అడిగాడు, అమ్మా ఆకలేస్తుంది అన్నం పెట్టు అన్నాడు బయట వరండాలో కూర్చుని. లోపల నుంచి వాళ్ళ అమ్మ, అరే చెయ్యి ఖాళీ లేదు, ఒక అరగంట ఆగు, మీ ఆవిడ అక్కడ పెద్ద మనిషి అయింది, కాపురానికి వస్తుంది కాబట్టి పిండి వంటలు చేస్తున్నాను, అమ్మాయికి స్వాగతం పలకాలి, పిండి వంటలు చేస్తున్నాను, ఒక అరగంట ఆగు పెడతాను అంది ఆవిడ. ఈయన అరుగు మీద కూర్చున్నాడు, ఆలోచించడం మొదలుపెట్టాడు. ఏంటి ఆయన ఆలోచన అంటే, ఆ అమ్మాయి ఇంటికి రాకుండానే నన్ను అరగంట వెయిట్ చేయించింది, ఇంటికి వస్తే ఎన్ని జన్మలు వెయిట్ చేయాలి అని అనుకున్నాడు ఆయన. అంతేనండి, నిజం చెప్తున్నా, అంతే. ఆ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో టక్ అక్కడి నుంచి ఇంట్లో వాళ్ళ అమ్మ లేదు, భోజనం లేదు, వెళ్ళిపోయాడు. గురువుని ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయాడు ఆయన, వెళ్ళిపోయాడు ఇంట్లోంచి. అలా వెళ్ళిపోయి గురు సాంగత్యాన్ని పొంది, ఆయన జ్ఞానాన్ని పొంది సదాశివుడుగా తర్వాత ఎప్పుడైనా కరూర్ వెళ్తే, అటువైపు వెళ్తే, మధురై ఆ పక్క వెళ్తే చూడండి, అక్కడ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారి నది ఒడ్డున ఆయనంతా కూడా, ఆయన చరిత్రం అంతా కూడా అక్కడ ఉంటుంది. దేవాలయం అంతా కట్టారు, ఆయన సమాధి ఉంది అంటారు. కొంతమంది ఏమో ఆయన సమాధి ఇక్కడ ఉందంటారు, కొంతమంది ఆయన సమాధి పాకిస్తాన్లో ఉంది, కరాచీలో అంటారు. ఎక్కడుందో కరెక్ట్గా అయితే తెలియదు, కానీ అక్కడ ఉంది అంటారు, సమాధి అయితే అక్కడ ఉంది అంటారు అన్నమాట. ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన అంతా తిరిగేవాడు, ఎప్పుడో చాలా కాలం 200 ఏళ్ల క్రితం ఇదంతా. సో ఆయన రాసినటువంటి అద్భుతమైనటువంటి ఇవన్నీ కూడా, పిబరే రామరసం, ఇవన్నీ కూడా కేలతి పిండాండే, ఇటువంటివన్నీ అద్భుతమైనటువంటి కీర్తనలు అనమాట. ఆయన టైం ఎంత పట్టిందండి ఆయనకి, ఒక నిర్ణయం తీసుకోవడానికి ఆయనకి టైం ఎంత పట్టింది? సరైనటువంటి ఆలోచన, ఒక్క క్షణం అంతే. అమ్మో తర్వాత ఏంటి నా జీవితం అనుకున్నాడు, వెళ్ళిపోయాడు ఆయన. ఆలోచించలా ఆ పాప జీవితం ఏమవుతుంది, మా అమ్మ నాన్న ఏమనుకుంటారు, ఇవన్నీ ఆలోచించలే ఆయన, వెళ్ళిపోయాడు. కాబట్టి కామక్రోధ వియుక్తానం, ఆ కామక్రోధాలు అనేటువంటివి ఎప్పుడైతే డ్రాప్ అయిపోయాయో నెక్స్ట్ మినిట్లో యు ఆర్ రైజింగ్ అనమాట. మనం పైకి ఎదుగుతున్నట్టు లెక్క. యతీనాం యతచేతసాం, కాబట్టి యతచేత మనస్సు అనేటువంటిది నిగ్రహంలో ఉన్నటువంటి యతి అన్నారు. సో యతులంటే ఎవరండి? మామూలుగా యతులండి, యతి పూజ అండి అంటారు. యతులంటే ఎవరు? ఎవరైతే యత్నం చేస్తూ ఉండేటటువంటి వాళ్ళు, మనస్సుని యత్నంతో తన కంట్రోల్లో పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. అభితో వెంటనే, అప్పటికప్పుడే, అభిత చక్కగా
వెంటనే ఎల్లడ్లా కూడా అంత పక్కలో కూడా వాళ్ళు ఈ బ్రహ్మ నిర్వాణం అనేటువంటిది చూస్తూ దాంట్లోనే వర్తిస్తూ ఉంటారట, ఆ బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతారట వాళ్ళు అని చెప్తూ, స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. బాహ్యాన్ స్పర్శాన్ బహిః కృత్వా, బాహ్యాన్ అంటే బయట వెలవడుతూ ఉన్నటువంటి స్పర్శలన్నింటినీ కూడా బహిః కృత్వా బయటే ఉంచేసి, చక్షుషః భ్రువోహో అంతరే ఏవ, చక్షువులంటే కళ్ళు, భ్రువోహో భ్రుకుటికి మధ్యలో, అంతరే మధ్యలో, నాసాభ్యంతరచారిణవు, నాసికం అంటే ముక్కు, ఆ ముక్కులోకి లోపలికి వెళ్ళేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏవైతే ఉన్నాయో ప్రాణ అపానౌ సమౌ కృత్వాచ, రెండింటినీ కూడా సమమైనటువంటి, ఎంతసేపు శ్వాస తీసుకుంటున్నావో అంతసేపు విడిచిపెట్టడం, అది స్లోగా ప్రాక్టీస్ చేయటం అన్నమాట. దృష్టి అంతా ఎక్కడ ఉండాలి? ఇక్కడ కళ్ళ మధ్యలో దృష్టి, కళ్ళు మూసుకొని భ్రుకుటికి మధ్యలో దృష్టి అనేటువంటిది పెట్టి నెమ్మదిగా ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని తీసుకుంటూ, తర్వాత కూడా ఏం చేయాలి? వెంటనే మళ్ళీ శ్లోకం చెప్పారు చూడండి, యతేంద్రియమనో బుద్ధి విగతేచ్ఛా భయక్రోధః మీ దగ్గర బుక్లో నా తప్పు ఉంది, ఏముంది అక్కడ మీ దగ్గర? మునిర్మోక్ష పరాయణ ఉండాలి, ఇదేందో విగతేచ్ఛ భయక్రోధ. ఓహో, మునిర్మోక్ష పరాయణ పైకి వచ్చి మునిర్మోక్ష పరాయణ కింద విగతేచ్ఛ భయక్రోధ యస్సదా ముక్త ఏవ సహ, దీంట్లో తప్పు ఉంది సార్, ఒకసారి పెన్నిస్తారా? చూడండి, యతేంద్రియ మనోబుద్ధి, తర్వాత మునిర్మోక్షపరాయణ ఉండాలి, తర్వాత విగతేచ్ఛ భయక్రోధ యస్సదా ముక్త ఏవ సహ. కరెక్ట్ కదా? చూడండి, రివర్స్లో ఇచ్చారు ఇది. యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్షపరాయణ విగతేచ్ఛా భయక్రోధః యస్సదా ముక్త ఏవ సహ. ఇంద్రియ మనః బుద్ధి యతః, ఇంద్రియాల్ని మనసుని బుద్ధిని వీటినన్నింటినీ కూడా నిగ్రహింపబడి, విగత ఇచ్ఛా భయక్రోధ, ఇచ్ఛ కోరిక, భయము, క్రోధము వీటి నుంచి బయటపడినటువంటి వాడు మోక్షపరాయణ. మోక్షమే పరాయణము అంటే ఏంటంటే లక్ష్యం, మోక్షమే లక్ష్యంగా కలిగినటువంటి వాడు. అటువంటి మునిహి యహ, ముని ఎవరైతే ఉన్నారో, ముని అంటే ఎవరు? మననశీలవానిది మునిహి,
నిరంతరం మననం చేసుకునేటటువంటి వాడు ముని. ఏం మననం చేసుకుంటాడండి? మునులు ఏం మననం చేసుకుంటారు? నిన్న చూసిన సినిమా, మొన్న ఫ్రెండ్స్తో కూర్చుని మాట్లాడిన పిచ్చి మాటలు, ఇవన్నీ మననం చేసుకుంటుంటారు వాళ్ళు. జ్ఞానంని మననం చేసుకుంటారు, గురువు గారు ఇచ్చిన జ్ఞానాన్ని మననం చేసుకుంటూ ఉంటారు. నిరంతర మననశీలం అనేది మునిహి అన్నారు అనమాట. అందుకనే అటువంటి ముని ఎవరైతే ఉన్నారో సహ సదా ముక్తయేవా, అటువంటి వాడు ఎల్లప్పుడూ కూడా ముక్తుడే. అది ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నారు నెమ్మదిగా. కాబట్టి ఇక్కడ ఏమేంటి చెప్తోంది? టోటల్ కంప్లీట్ పర్సనాలిటీ, ఒక మానవుడి యొక్క, ఒక జీవుడి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉండాలి అనేటువంటిది ఇక్కడ ఇచ్చేశారు. ఏమేమి ఇచ్చారు లక్షణాలు? ఇంద్రియ మనోబుద్ధి యతః. కాబట్టి శరీరము, మనస్సు, బుద్ధి, మూడు ఎట్లా ఉండాలండి? సెల్ఫ్ కంట్రోల్, నా కంట్రోల్లో నేను ఉండాలి. సెల్ఫ్ రిస్ట్రెయింట్గా ఉండాలి. నన్ను ఎవరో కంట్రోల్ చేయడం కాదండి, నేను ఎవరినో కంట్రోల్ చేయడం కాదు. అర్థమైందా? ఈ తేడా అర్థమైందా? ఎవరో నన్ను కంట్రోల్ చేయడం కాదు, నేను ఎవరినో కంట్రోల్ చేయడం కాదు, నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి. నా కంట్రోల్లో నేను ఉండాలి, నాకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. శరీర మనోబుద్ధుల్ని కంట్రోల్ చేసి, తర్వాత విగతేచ్ఛా భయ క్రోధ, ఇచ్ఛా భయము క్రోధము, భయం మధ్యలో వచ్చింది చూడండి. ఖచ్చితంగా విచిత్రంగా భయం అనేటువంటిది ఎందుకు పెట్టారు ఇక్కడ? మానవుడికి ఉండేటటువంటిది భయం. ఎవడికి భయం ఉంటుంది చెప్పండి ప్రపంచంలో? ఎవడికి భయం ఉంటుంది? ఇప్పుడు నేను కూర్చున్నా, పాఠం చెప్తున్నా, సడన్గా ఒక ఇన్స్పెక్టర్ గారు, కానిస్టేబుల్ లోపలికి వచ్చారు, నేను వణకడం మొదలుపెట్టా. ఎందుకని వణుకుతున్నా? పోలీసులు చూస్తే నేను ఎందుకు వణకాలి? ఏదో తప్పు చేసి ఉంటా. తప్పు చేసినటువంటి వాడికి భయం ఉంటుంది, ఏ తప్పు చేయనటువంటి వాడికి భయం ఎందుకు ఉంటుంది? ఏముండదు కదా. కాబట్టి పాపం చేసినటువంటి వాడికి పాప భీతి అనేటువంటిది ఉండదు. అందుకనే పాప భీతి అన్నారు. పాపం చేసినటువంటి వాడికి ఒక భయం ఉంటుంది. ఏంటా భయం? మనకి మొదలే పెట్టేశారండి, చిన్నప్పుడే పెట్టారు భయం. నరకానికి పోతావు, అక్కడ నీకు భలే ఉంటుంది, నీకు ట్రీట్మెంటు, నిన్ను అక్కడ వేయిస్తారు, నిన్ను ముక్కల కిందకి చేసి గోబీ మంచూరియా చేసుకొని తింటారు నిన్ను అక్కడ. ఇవన్నీ అప్పుడే చెప్తారు మనకి. దెబ్బకి భయపడి మానవుడు ఏ తప్పులు చేయకుండా ఉంటాడమ్మా. అంటే అందువల్ల భయం అనేటువంటిది ఒకటి ఉంటుంది. తప్పు చేసినటువంటి వాడికి భయం, తప్పు చేయనటువంటి వాడు హ్యాపీగా ఉంటాడు. అందుకని భయం లేనటువంటి వాడు, క్రోధం లేనటువంటి వాడు మోక్షపరాయణ. ఇవన్నీ వదిలిపెట్టావు. ఇక్కడ ఏంటంటేనండి, రెండు చెప్తున్నారు చూడండి. ఏది వదిలిపెట్టాలి, ఏది పట్టుకోవాలి. ఏమేమి వదిలిపెట్టమన్నారు? శరీర మనస్సు బుద్ధి వాటి మీద ఉన్నటువంటి దాన్నంతా వదిలేసేయమన్నారు. క్రోధము, కోరికలు, ఇటువంటివన్నీ కూడా వదిలేసేయమన్నారు. మరి ఇప్పుడు అన్నీ వదిలేసా, నా చేతులు ఖాళీగా ఉన్నాయి, నాకు దురద ఎక్కువ, దేన్ని పట్టుకోవాలి ఇప్పుడు? మోక్షపరాయణ, భగవంతుడిని పట్టుకో, మోక్షాన్ని పట్టుకో. అటువంటి వాడు ఎవరైతే ఉన్నారో మునిహి యహ సహ సదా ముక్తయేవా, అటువంటి వాడు ఎల్లప్పుడూ కూడా మోక్ష స్థితిలో ఉన్నటువంటి వాడు అని చెప్తున్నారు అన్నమాట. సో ఇది ఇప్పటిదాకా మనం, ఇంకొక శ్లోకం ఉంది, తొందర ఏం లేదు మనకి, హ్యాపీగా రేపు కంప్లీట్ చేద్దాం ఈ అధ్యాయాన్ని. అయితే ఇవాళ కొంచెం మెడిటేషన్ని పక్కన పెట్టేసేసి ఏం చేద్దామంటే ఎల్లుండి ప్రోగ్రాం గురించి ఒక చిన్న డిస్కషన్ చేద్దాం. ఎల్లుండి ఏంటంటే